గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలామందికి వచ్చే ఒక డౌట్ ఏంటి అంటే, ముఖ్యంగా క్యాన్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎనీ క్యాన్సర్, ఆముదం ఎలా తీసుకోవాలి, ఆముదం వాడొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ఆముదం అంటే వివిసి ఆయిల్ అంటాం మేము. వివిసి ఆయిల్ అంటే వండి వార్చిన ఆముదం. ఇది ఒక అంటే ఒక సరైన పద్ధతిలో ట్రెడిషనల్ వేలో దీన్ని తయారు చేస్తారన్నమాట. ఇందులో ఆముదం అంటే ఓన్లీ ఆముదమే లేదండి, ఇందులో కొన్ని రకాల అయిన వేరే అరోమా ఆయిల్స్ కూడా ఇందులో కలుస్తాయి. 100% అందరూ వాడచ్చు. ముఖ్యంగా ఎవరికైతే క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు లోపలికి తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ క్యాన్సర్ అంటే ఎక్స్టర్నల్గా ఏమన్నా ట్యూమర్స్ ఉంటాయి, బ్రెస్ట్ ట్యూమర్స్ కానీ, లివర్, కిడ్నీ ఆర్ స్పైన్ ఆర్ బ్రెయిన్ ట్యూమర్, ఇలా ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్టర్నల్గా ప్యాక్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. లోపలికి తీసుకోవచ్చా అంటే లోపలికి కూడా తీసుకోవచ్చు. లోపలికి ఎందుకు తీసుకోమని చెప్తాము అని అంటే చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇంకా చాలా ఫస్ట్ అయితే ఒక చిన్న స్పూన్, ఒక టీ స్పూన్లో కన్నా హాఫ్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కీమోస్, రేడియేషన్స్ ఇలాంటి ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు, అంటే అరుగుదల సరిగ్గా ఉండదు. ఇది బాగా అరుగుదల సరిగ్గా లేని వాళ్ళకి ఈ ఆముదం కనుక, అంటే అలాంటి పేషెంట్స్ సంగతి నేను చెప్తున్నాను. ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఈ అరగక ఏదైనా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్గా ఒకేసారి 2 టీ స్పూన్లు అలా తీసుకోకుండా మీరు ఒక హాఫ్ టీ స్పూన్ కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో కానీ, కొంచెం మజ్జిగలో కానీ, లేకపోతే పాలల్లో అయినా పర్వాలేదు, ఒక 30 ml పాలల్లో రాత్రి పడుకునే ముందు తాగండి. ఒక 1 day 2 days తాగిన తర్వాత ఇది నాకు బాగానే ఉంది అని అనుకుంటే అప్పుడు ఒక టీ స్పూన్ తీసుకోండి. అది కూడా అలవాటు అయిన తర్వాత బాడీకి బాగుంది అని అనుకుంటే అప్పుడు 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్లు కూడా తీసుకోవచ్చు ఒకేసారి. ఎందుకంటే ఒక్కొక్కరికి అందరికీ ఒకేలాగా ఉండదు. కాబట్టి ఎవరైతే ట్రీట్మెంట్స్ అంటే ముఖ్యంగా కీమోస్ తీసుకుంటున్నారో, రేడియేషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటుంది, అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తక్కువ మోతాదులో మీరు చూసుకుని తీసుకోండి. కానీ ప్యాక్ వేసుకోవడం మాత్రం అందరూ వేసుకోవచ్చు. ఎనీ ట్యూమర్ ఎక్కడున్న బాడీలో ఆ ట్యూమర్ మీద ఎక్స్టర్నల్గా ప్యాక్ వేసేసుకోండి. ఆ ప్యాక్ వేసుకుంటే మీకు ఆ ట్యూమర్స్ కూడా బాగా తగ్గుతాయి. ఇది లోపల అదే ఆయిల్ లోపలికి కూడా తీసుకోవచ్చు, తక్కువ మోతాదులో తీసుకోండి.